Hey church, good morning. Praise the Lord. Thank you for joining with us today. Welcome to the church. Welcome to the new CC. And I want to encourage you with the scriptures. Let's read Psalms 23:4. గాఢంధకారపు లోయల్లో నేను సంచరించును, ఏ అపాయం నాకు కలగదు, ఏ అపాయం నాకు నేను భయపడను. నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డుకరయ్యో నీ దండము నన్ను ఆదరించును. ఆమేన్. హల్లెలూయా. మనం గాఢంధకారపు లోయలో సంచరించినప్పటికీ, మనం టఫ్ టైమ్స్లో వెళ్తున్నప్పటికీ ఆయన దండం మనం ఆదరిస్తుందంట. సో లెట్స్ ఆల్ ప్రైజ్ గాడ్ ఫర్ సమ్ టైమ్. ఆయన స్తుతిద్దాం, ఆయన దండం కొరకు, ఆయన యొక్క ప్రొటెక్షన్ కొరకు మనం అందరం కలిసి దేవుని కాసేపు స్తుతిద్దాం. లెట్స్ ప్రైజ్ గాడ్ ఫర్ సమ్ టైమ్. ఆమేన్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి మరి యొక్క ఈ పునరుత్థాన దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా స్వరములు కలిపి మాతో పాటు దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాం. చప్పట్లు కొట్టు మీరున్న ప్రదేశంలో. స్తుతి స్తుతి నా యేసునికే, ఎల్లలు లేని ప్రేమకై, షరతులు లేని క్షమాపణకై, ఎన్నడు మారని దేవునికే. స్తుతి స్తుతి నా యేసునికే, ఎల్లలు లేని ప్రేమకై, షరతులు లేని క్షమాపణకై, ఎన్నడు మారని దేవునికే. హల్లెలూయా 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 హల్లెలూయా. అన్ని నామముల కంటెను ఉన్నతమౌ యేసు నామమును కీర్తించెదను, ఘనపరచెదను, ఆరాధించెదను, కీర్తించెదను, ఘనపరచెదను, ఆరాధించెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. మోషే కంటే శ్రేష్ఠుడు, అబ్రహాము కంటే ముందున్నవాడు. మోషే కంటే శ్రేష్ఠుడు, అబ్రహాము కంటే ముందున్నవాడు. సొలొమోను కంటే జ్ఞానవంతుడు, అద్వితీయ సత్యదేవుడు. సొలొమోను కంటే జ్ఞానవంతుడు, అద్వితీయ సత్యదేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అన్ని నామముల కంటెను ఉన్నతమౌ యేసు నామమును కీర్తించెదను, ఘనపరచెదను, ఆరాధించెదను, కీర్తించెదను, ఘనపరచెదను, ఆరాధించెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. మరణము మీద అధికారి, పాపదాస్యపు పరిహారి. మరణము మీద అధికారి, పాపదాస్యపు పరిహారి. యేసు అందరి ఉపకారి, ఆ యేసే మంచి కాపరి. యేసు అందరి ఉపకారి, ఆ యేసే మంచి కాపరి. హల్లెలూయా 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 హల్లెలూయా. అన్ని నామముల కంటెను ఉన్నతమౌ యేసు నామమును కీర్తించెదను, ఘనపరచెదను, ఆరాధించెదను, కీర్తించెదను, ఘనపరచెదను, ఆరాధించెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒకసారి మన చేతులు పైకెట్టి దేవుని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మరొక పాట పాడుకుని దేవుని స్తుతిద్దాం. ఈ సమయంలో సంతోషంగా దేవుని స్తుతిద్దాం, దేవుని నామమును మహిమపరుద్దాం. यीशु ने हमें छुड़ाया है पापों की जाल से,
to God, hallelujah, 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 to God, hallelujah. చప్పట్లు కొట్టు సంతోషంగా దేవుని స్తుతిద్దాం ఈ సమయంలో. ఆయన మన స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు. ఉదయకాలంలో మన స్తుతుల మీద ఆసీనుడు అవుతున్నాడు. अब हम ना डरेंगे, यीशु जो साथ है, शैतान से हम लड़ेंगे यीशु के नाम से. अब हम ना डरेंगे, यीशु जो साथ है, शैतान से हम लड़ेंगे यीशु के नाम से. तू गाओ हालेलुया, 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 तू गाओ हालेलुया. शालम शांति और सलाम लाए है आपके नाम. शालम शांति और सलाम ये यीशु का पैगाम. Come on, sing with me. शालम शांति और सलाम लाए है आपके नाम. शालम शांति और सलाम ये यीशु का पैगाम. तू गाओ हालेलुया, 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 तू गाओ हालेलुया. Hallelujah. Praise Jesus. Our God is so loving God. దేవుడు చాలా మంచి దేవుడు, మన ప్రేమించే దేవుడు. మన మీద మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఆయన మన మీద కోపగించాడు అనుకుంటాం, కానీ ఆయన కోపము క్షణమాత్రం ఉండనని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన చేసిన మేలును బట్టి తలంచు దేవుని స్తుతిద్దాం. కొద్దిసేపు మీరున్న ప్రదేశంలో మాతో పాటు కలిసి దేవుని స్తుతించాలని ఆశపడుతున్నాం. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. అంతరంగ సమస్తమా సన్నుతించుమా, అంతరంగ సమస్తమా సన్నుతించుమా. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. ఆయన చేసిన మేలలు ఎన్నడూ మరవదు. మన దోషాన్ని క్షమించిన వాడు, మన ప్రాణాన్ని విమోచించిన వాడు, ఆయన దీర్ఘ శాంతి
పరిశుద్ధ దేవుడు. ఈ సమయంలో సంతోషంగా కమాన్ ప్రతి ఒక్కరు దేవుని మహింపరుద్దాం. ఈ సమయంలో ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా, దోషములన్నీ క్షమించును ప్రాణ విమోచకుడు. ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా, దోషములన్నీ క్షమించును ప్రాణ విమోచకుడు. దీర్ఘశాంత దేవుడు నిత్యము కోపించడు, దీర్ఘశాంత దేవుడు నిత్యము కోపించడు. నా ప్రాణమా నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామము, పరిశుద్ధ నామము. యెహోవా యెహోవా నామము, పరిశుద్ధ నామమును. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు, నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును. ఆమేన్. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు, నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును. దాక్షిణ్య పూర్ణుడు నిత్యము తోడుండును, దాక్షిణ్య పూర్ణుడు నిత్యము తోడుండును. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా, పరిశుద్ధ యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామము. యెహోవా యెహోవా నామమును. Come on, ప్రతి ఒక్కరు పరిశుద్ధ నామము. Hallelujah, Lord, we worship you, Father. Lord, we glorify your name, Jesus. Hallelujah. Come on, wherever you are, let's worship, Lord, for some time. Let's close our eyes. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని కొద్దిసేపు పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు, ఆయన నిత్యము కోపించేవాడు కాదు, దాక్షిణ్యప్రియుడు. మేలులతో ఆయన మన హృదయాలని తృప్తిపరుస్తున్నాడు. హల్లెలూయా. లార్డ్ వి వర్షిప్ యు, లార్డ్ వి గివ్ థాంక్స్ ఓ లార్డ్. ఈ సమయంలో ప్రభువా మేము కృతజ్ఞత తప్ప ఏమీ చెల్లించలేము స్వామి. దేవా ఇన్ని సంవత్సరాలు లేవా, ఎన్ని ఒడిదొడికలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా కానీ ప్రభా దేవా మీరు మమ్మల్ని కార్చి కాపాడుతున్న ఆ విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. దేవా ఏమి ఇచ్చినా కానీ ప్రభా మేము మీ రుణం తీర్చుకోలేము స్వామి. దేవా ఈ సమయంలో మా హృదయములు దేవా నీ ఎదుట మేము తెరిచి ప్రభా నిన్ను ఆరాధిస్తున్నాం స్వామి. మా హృదయాల్లో నీ ఎదుట తెరిచి నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభా. దేవా నీ వాక్యం చేతి మీ వస్త్రములు కాదు, మీ హృదయముల్ని. కాబట్టి ఈ సమయంలో మా హృదయములు తెరిచి మనం ఎక్కడున్నా కానీ, ఏ పని చేస్తున్నా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఒక్కసారి Come on. ప్రతి ఒక్కరు ఒకసారి పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. సమయంలో దేవానికి వందనాలు. కోటి కోటి కృతజ్ఞతలు, కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై
అధికముగా దయచేసిన ప్రేమమయ కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞత మరొకసారి చెప్తాం కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. Yes, Father Lord, we thank you, Jesus. నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. योग्यता से बढ़ के दिया ये अपनी दया से तूने मुझे हालेलुया लॉर्ड योग्यता से बढ़ के दिया ये अपनी दया से तूने मुझे मांगने से ज्यादा मिला मुझे आभारी हूँ प्रभु में मांगने से ज्यादा मिला मुझे आभारी हूँ प्रभु में धन्यवाद के साथ स्तुति गाऊंगा हे यीशु मेरे खुदा उपकार तेरे बेशुमार कोटि कोटि स्तुति धन्यवाद అర్హత లేని మనపై ఆయన ప్రేమ చూపించినట్టు ఆయన ప్రేమను బట్టి ఆయన మనం ఊహించలేనటువంటి మేలు చేసిన యేసయ్యని ఈ యొక్క ఉదయకాల సమయంలో అనుదినం తెరిచి ఆరాధిద్దాము. కృపామయుడా అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయుడా నా ఊహల కంటేను అధికముగా దయచేసిన ప్రేమమయా నా ఊహల కంటేను అధికముగా దయచేసిన ప్రేమమయా కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా నీపై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు కోటి 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 కృతజ్ఞతలు. Lord, we worship you, Jesus. This morning, Lord, we come into your presence, Lord. Lord, I believe you are here, oh Father God. You are wandering. Lord, your presence is here, oh Lord. Holy Spirit, you are here. I believe, I believe. Jesus, you are in this place. You are reigned on our praises, oh Father God. You reign on our worship, oh Father God. Lord, you reign. Lord, we praise you. దేవా మీరు పరిశుద్ధుడు తండ్రి, నువ్వు పరిశుద్ధుడవు యేసయ్యా. దేవా నువ్వు అర్హుడవు,
మా ఆరాధనకి నీవు అర్హుడవు. Let's all come on, let's worship the Lord. Parishuddha Prabhuva Shuddhuda 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 Parishuddha Prabhuva Shuddhuda We thank you, Lord. Oh, hallelujah, Lord, we thank you. Lord, we last in your presence, oh God. We last in your presence, oh God.
అతిశయుడా మనోహరుడా నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడా ప్రాణప్రియుడవు నీవే. శాలోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను 10,000లో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను సుందరుడా సుందరుడా అతిశయుడా మనోహరుడా నా ప్రియుడా. సుందరుడా అతిశయుడా మనోహరుడా నా ప్రియుడా. సుందరుడా అతిశయుడా మనోహరుడా నా ప్రియుడా. సుందరుడా, one more time. సుందరుడా అతిశయుడా మనోహరుడా నా ప్రియుడా. Lord, we thank you, Lord, this morning, Lord. Thank you for your presence. You are here, I believe, Lord. I hear you. Lord, you are touching each and every person, Father God. Everything, Lord, they are hearing through this worship, Father God. Participating in this worship, Lord, you are touching them. I believe you're going to meet them, Father God. You are meeting them. You are meeting them, Lord. I believe you are meeting their situations. You are meeting their circumstances. Everything is going to be plain in Jesus' name. I believe, oh Father God, everything is going to be solved, oh Father God. I believe, Lord, I believe. Lord, ever I say, Prabhu, they are waiting for the answer in your presence. Lord, I believe, and I declare you're going to meet them, oh Father God. You're going to meet them, oh Father God. I believe you're going to meet them, oh Father God. Lord, ever I say, Lord, people are searching for answers in their lives, oh Father God. They are in a crucial situations to get in, Lord, they are in crucial, they are in chaos, oh Father God, to take decisions in their lives. And I believe you're going to answer them to this morning, Father God. I believe, Lord, while this worship, Lord, while they are in this worship, you're going to meet them, oh Father God. I believe, and I declare this word. They are, Lord, you are going to meet them. You are going to meet them, oh Father God. You are going to give your shalom to them, oh Father God. You are going to give the shalom to them. Lord, I praise you. I praise you. I praise you. Thank you, Holy Spirit, God. Thank you. దేవా ఉదయకాల సమయంలో నీ యొక్క అభిషేకాన్ని బట్టి, లార్డ్, నీ సన్నిధిని బట్టి నీకు వందనాలు నాయనా. థ్యాంక్ యూ లార్డ్. జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు తోడుగుండి నడిపించమని అడుగుతున్నాను. మీ చేతులకి సమస్తం అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ ఆరాధన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. Everybody say amen. Amen. Praise the Lord. Good morning, church. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినమందు దేవుని యొక్క సన్నిధిలో ఇంతవరకు మన యవని బిడ్డలో చక్కని ఆరాధన, స్తుతి ఆరాధన చేసి ప్రభువును మహిమపరుచున్నారు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇక శుభ సమయమును బట్టి దేవునికి నేను ఎంతగానో వందనస్తులు అంటున్నాను. నాకు తెలుసు ప్రియులారా, అనేక మంది మాతో కలిసి ప్రభువును ఆరాధించి స్తుతించి ప్రభు వాక్యమును మీరు చక్కగా వింటూ ధ్యానిస్తూ
ప్రభు ఇచ్చు ఆశీర్వాదాలు మీరు పొందుకుంటున్నారని మేము విశ్వసించుచున్నాము. ఈ దినమున ప్రత్యేకంగా ప్రభు తన వాక్యం ద్వారా మనల్ని దర్శించి బలపరచులాగున మరి మనందరి కొరకు చిన్న ప్రార్థన చేసి వాక్యంలోనికి మనము వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినమందు ఉదయకాల సమయంలో దేవ ఇంతవరకు చక్కగా యవని బిడ్డలు స్తుతి ఆరాధన జరిగించున్నారు. అందుకొరకు నీకు వందనాలు, నీకే మహిమ కలుగును గాక. ఈ దినమందు ప్రభా నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి నీ జీవవాక్యముని మేము ధ్యానించునై ఉంటుండగా యేసయ్య నీవే మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యము తండ్రి అనేకులు వింటూ అనేకులు ఆశీర్వదించబడుట ప్రభ మేము వింటున్నాం. అందుకొరకు నీకు వందల స్తోత్రాలు. చాలామంది నేటి దినాల్లో ఈ భయంకరమైన వైరస్కు లోనైపోతున్నటువంటి పరిస్థితుల్లో అటు వారందరినీ కూడా మీరు ముట్టండి. వారికి స్వస్థతను విడుదల మీరు దాయిచ్చేయండి తండ్రి. వారికి సహకరిస్తున్నటువంటి హెల్ప్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బృందమును మీరు దీవించండి. వారిని బలపరచము చేస్తూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఎందరైతే ప్రభువా ఈ యొక్క తండ్రి దినమున మాతో కలిసి నేను స్తుతిస్తూ ఉన్నారో, నీ వాక్యం వింటున్నారో, వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ దినము దేవుని యొక్క వాక్యం మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనకారుడు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. 73వ అధ్యాయంలో 73వ అధ్యాయము 2వ వచనంలో ఈ రీతిగా రాయబడినటువంటి వాక్యము మనం చూద్దాం. నా పాదములు జారుటకు కొంచెమే తప్పను, నా అడుగులు జార సిద్ధమాయెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ భక్తుడైనటువంటి ఆసాపు ఆయన రాసినటువంటి ఈ కీర్తన, సాధారణంగా కీర్తనలు అనగా దావీదు మహారాజే రాసి ఉన్నాడని మనం అనుకుంటాం. నిజమే, దావీదు మహారాజు అనేక కీర్తనలు రాయిగా మరికొంతమంది ఆసాపు, అలాగే సొలొమోను, పిల్లల మోషే, మరికొంతమంది భక్తులు ఈ కీర్తనల గ్రంథము రాసి ఉన్నారు. ఎక్కువగా దావీదు మహారాజు రాసినాడు కనుక దావీదు కీర్తనను మనము సంబోధిస్తుంటుంటాం. ఈ యొక్క 73వ అధ్యాయములో ఆసాపు ఈ యొక్క మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఇది భక్తుడైనటువంటి దావీదు పలికినటువంటి మాట మరొక్కసారి ఆయన జ్ఞాపకం చేస్తూ ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారసిద్ధమాయెను. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదం నుండి ఎలాగ మనం తప్పించుకోగలం, ఇటువంటి ఇబ్బందుల నుంచి మనం ఎలా తప్పించుకోగలం, ఇటువంటి శోధన నుంచి మనం ఎలాగ తప్పించుకోగలం అని మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనకారుడు పిల్లరా దావీదు మహారాజే చెప్పినట్టు మాట కూడా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆయన అంటాడు 18వ అధ్యాయంలోకి వెళ్తే, కీర్తనకారుడు 18వ అధ్యాయంలోకి వెళితే 19వ వచనంలో ఈ రీతిగా సెలవిచ్చుచున్నటువంటి మాట అక్కడ మనకు కనపడుతుంది. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చాను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. శోధన నుంచి మనం తప్పించబడాలి, ఇరుకుల నుండి మనం తప్పించబడాలి, కష్టం నుంచి మనం తప్పించబడాలి, వ్యాధి నుంచి మనం తప్పించబడాలి అని అంటే మనము నేర్చుకోవాల్సింది, గ్రహించవలసినది, మనల్ని తప్పించడానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఆయనకు మనము ఇష్టలుగా ఉండాలి అని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. దైవజనుడు, దేవుని సేవకుడు, ఇశ్రాయేలీయుల 2వ రాజు అయినటువంటి దావీదు మహారాజు సెలవిచ్చుచున్నటువంటి మాట ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. పిల్లరా, ఈ మాట ఆయన పలకడానికి ఎందుకు కారణం ఏంటంటే 1వ వచనంలో చెప్తాడు, ఏమని అంటాడంటే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుని ప్రేమించు వారి విషయంలో ఆయన పిల్లరా ఎంతగానో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, తిరిగి ప్రేమిస్తూ ఉన్నాడు. అటువంటి వారికి శోధన వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా వాటన్నిటి నుంచి తప్పించువాడై ఉంటున్నాడు కనుక ఆయన ధైర్యముగా చెప్పగలుగుతూ ఉన్నాడు. ఒక దినమందు పిల్లరా ఇశ్రాయేలు ప్రజలకును
ఫిలిస్తీన్లకును యుద్ధము సంభవించింది. యుద్ధము వారు సిద్ధపడుతున్నటువంటి పరిస్థితుల్లో యెషయాకు మరి 8 మంది కుమారులు, వారిలో చిన్నవాడు దావీదును తన తండ్రి అన్నల దగ్గర పంపిస్తూ అంటాడు, అన్నలు ఎలాగున్నారు ఏంటో వారి పరిస్థితుల్లో సమాచారము ఒక్కసారి నువ్వు చూసి నా దగ్గర తీసుకురా అని చెప్పి ఆ దావీదును వెళుతూ ఉంటుండగా దావీదు కొన్ని పిండితో వండినటువంటి పదార్థములు, పిండి వంటలు పంపిస్తూ, జున్నిగడ్డలు పంపిస్తూ అన్నల దగ్గర పంపించాడు. అన్నల దగ్గరికి వెళ్ళేసరికి అన్నలు వచ్చినటువంటి తమ్ముడి మీద కోపడుతున్నారు. ఎందుకొరకనంటే అప్పటికే వారందరూ కూడా ఈ యొక్క యుద్ధ రంగమునకు సిద్ధముగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏం జరుగుతుంది అని దావీదు వారికి అన్నలను ప్రశ్న వేసినప్పుడు, ఒరే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు త్వరగా వెళ్ళిపో, ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని దావీదును వారు కించపరిచి మాట్లాడినప్పుడు దావీదు అక్కడ ఉన్నటువంటి ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ యొక్క చూడండి, ప్రభు యొక్క బిడ్డలను దూషించుట, ప్రభు యొక్క బిడ్డలను అవమానపరచుట, ప్రభు యొక్క బిడ్డలను లేక ఇశ్రాయేలు ప్రజలను దూషించుట ఆ దావీదు విన్నప్పుడు ఎవరు దూషిస్తున్నారంటే అక్కడ గొలియాతు ఈ ఇశ్రాయేలు ప్రజలు దూషిస్తున్నాడు. అప్పుడు దావీదు హృదయంలో ఒక విధమైనటువంటి రోషము కలిగింది. దేవుని ప్రజలను, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగమును ఈ యొక్క సున్నత లేనటువంటి ఫిలిష్తీయుడు దూషిస్తాడా, అవమానపరుస్తాడా? వాడు ఎంతటి వాడు దేవుని ప్రజలను దూషించడానికని ఆయన మనసులో బాధ కలిగి, వేదన కలిగి వెంటనే రాజునటువంటి సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలుతో మాట్లాడతాడు. సౌలును అలాగే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ సైనికులు కొంతమంది ఆ యొక్క ఫిలిష్తీయుడును కొట్టడానికి, యుద్ధం చేయడానికి భయపడుతున్నటువంటి సందర్భం అది. అటువంటి పరిస్థితుల్లో సౌలు దగ్గరికి వెళ్తాడు ఈ యొక్క దావీదు. వెళ్ళి అంటాడు, నేను నా పక్షముగా దేవుడు ఉన్నాడు, నేను మా మేకల మందలు లేక గొర్రెల మందలను మేపుచుంటుండగా వాటి మీదకి సింహం వచ్చింది. ఒకసారి సింహం నోటి నుండి నా గొర్రెలు నేను కాపాడుకుని ఉన్నాను. మరొకసారి ఎలుగుబంటి వచ్చింది, దాని నోటి నుండి కూడా నా గొర్రెలు నేను కాపాడగలిగి ఉన్నాను. కాబట్టి దేవుడు నా పక్షముగా ఉన్నాడు, దేవుడు లేకపోతే ఈ పని నేను చేయలేను అని చెప్పినప్పుడు ఈ ఫిలిష్తీయుడును లేక ఈ యొక్క వ్యక్తిని చంపడానికి, ఈ 6 మూరల జనుడైనటువంటి గొలియాతుని చంపడానికి దేవుడు నాకు శక్తినిస్తాడైనటువంటి విశ్వాసంతో ఆయన ముందు అడుగు వేస్తున్నటువంటి సందర్భము అక్కడ మనం చూస్తాం. సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తాం పిల్లలు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సౌలు దావీదును ప్రోత్సహిస్తాడు, బలపరుస్తాడు, దీవిస్తాడు. నువ్వు వెళ్ళు అంటాడు. వెళితే అక్కడ దావీదు సాయక గొలియాతు మీద యుద్ధం చేసినప్పుడు దేవుడు దావీదునకు విజయము అనుగ్రహించున్నాడు. ఆ రీతిగా పిల్లరా ఆయన నమ్మినటువంటి దేవుడు, ఆయన ఆరాధిస్తున్నటువంటి దేవుడు, దేవుని మీద ఆనుకుని ఉన్నటువంటి ఈ దావీదు సెలవిచ్చుచున్నటువంటి మాట, ఆయనే యెహోవాయే నా బలం అంటున్నాడు. యెహోవాయే నా బలము. ఈ యొక్క పరిశుద్ధ దినమందు ఉదయకాల సమయంలో మన బలము, మన శక్తి దేవుడైనటువంటి యెహోవాయే అనగా మన కొరకు ప్రేమటువంటి వాళ్ళారా పరలోక మహిమను విడిచి భూలోకానికి వచ్చినటువంటి ఆ యేసు క్రీస్తే మన బలము అయి ఉంటున్నాడు. మొట్టమొదటిగా మనము గమనించినట్లయితే దేవునికి ఇష్టలుగా ఉన్నటువంటి వారి పక్షంగా దేవుడు యుద్ధము చేస్తాడు, దేవుడే కలుగు చేసుకుంటాడు. మరొక భాగంలో మనం చూస్తాము, అక్కడే 18వ అధ్యాయంలో 1వ వచనంలో ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. ఏమని? దావీదు ఏమంటున్నాడు? నా బలము అంటున్నాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూసారా? ఎందుకొరకనంటే నన్ను తప్పించువాడు నీవని. సింహము నోటు నుండి అలాగే ఎలుగుబంటి నోటు నుండి గొర్రెలను తప్పించిన రీతిగా ఇదిగో ఈ శోధ నుంచి, ఈ అపాయం నుంచి నువ్వు నన్ను తప్పించగలవు అని పిల్లరా దేవుని సన్నిధిలో విశ్వసించి నమ్మి ఆయన ప్రార్థన చేస్తూ ఈ మాటలు ఆయన సెలవిస్తూ ఉన్నాడు మనకు. మొట్టమొదటిగా మనము దేవునికి ఇష్టలుగా మనము ఉండాలి. దావీదు దేవుని దృష్టిలో పిల్లరా దేవునికి అనుకూలంగా ఉన్నాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుక
దావీదు పక్షంగా దేవుడు యుద్ధము చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవునికే స్తోత్రములు కలుగునుగాక. అయితే దేవుడు మరి ఎవరిని తప్పిస్తాడు అని మనం ఆలోచించేసి ఎవరిని తప్పిస్తాడంటే దేవునికి ఇష్టలుగా ఉన్నటువంటి వారిని తప్పనిసరిగా దేవుడు తప్పిస్తాడు. అయితే దేవునికి ఇష్టలుగా ఉన్నటువంటి వారిని లేక ఉండాలి అని అంటే వీళ్ళరా మనము తెలుసుకున్నది ఏంటంటే దేవునికి ఇష్టలుగా మనము ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. రెండవది మనము ఆలోచన చేసినట్లయితే అక్కడ వాక్యం మనం చూస్తూ ఉంటున్నాము. మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనములు రాయబడిన మాట ఏంటంటే, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో రాయబడిన మాట మనం ఒకసారి మనం చూద్దాం. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు, మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. అది ఆయన వలన మనకు దొరుకును. దేవుని వలన మనము పొందుకోవాలనంటే దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి. ఇష్టలుగా ఉండి ప్రార్థన చేసినప్పుడు, రెండవది ఏంటంటే ఈ ప్రార్థన చేసినప్పుడు ఆయన వల్లే మనకు దొరుకును. దావీదు ప్రార్థన చేశాడు, దేవుని వల్లనే ఆయన విజయం పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఒక వ్యక్తి ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ఏమనంటే, దేవా నన్ను దీవించు, నన్ను కరుణించు, కనికరించు, నా భార్యను దీవించు, నా భార్యను దీవించు, నా కుమారుని దీవించు, నా కోడలను దీవించు. ఇటువంటి ప్రార్థన తన వ్యక్తిగతంగా తన కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాడు. కానీ అయ్యో శ్రమలో ఉన్నటువంటి వారు నేటి దినాల్లో చూసినట్లయితే భయంకరమైన కరోనా ఆ యొక్క మరి వైరస్ వల్ల అనేక మంది మరి బాధతో ఉన్నటువంటి వారి విషయంలో కూడా ఏమాత్రం జ్ఞాపకం చేసుకోవటం లేదు. కానీ ఆయన ఏమన్నాడు, నన్ను దీవించు, నా కుటుంబంలో దీవించు, నా బిడ్డలను దీవించు, నా భార్యను దీవించని ప్రార్థన చేస్తున్నాడు. ఇటువంటి ప్రార్థన దేవుడు వినుడు. అటువంటి ప్రార్థన చేసేవారు దేవునికి ఇష్టలుగా ఉండరు. ఒక దినమందు ప్రియులరా, యెషయా ద్వారా, భక్తుడైన యెషయా ద్వారా హిజ్కియాకు, రాజు అయినటువంటి హిజ్కియాకు ఒక వర్తమానం వచ్చింది. ఏంటంటే, హిజ్కియా, ఇదిగో నువ్వు మరణకరమైనటువంటి ఆ స్థితిలో ఉన్నావు కనుక నీకు మరణం వచ్చేస్తుంది, లేక మరణకరమైన వ్యాధి నువ్వు అనిపిస్తున్నావు కనుక నీకు మరణం వస్తుంది, కనుక నువ్వు చనిపోకముందే నీ ఇల్లును నువ్వు చక్కబెట్టుకో అనేటువంటి వర్తమానము ప్రవక్త ద్వారా వచ్చినప్పుడు పిల్లరా, ఆయన దేవుని సన్నిధిలో ఆయన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా దేవునికి అని జ్ఞాపకము చేస్తున్నాడు. ఏమనంటే, నీ మందిరము యొక్క పరికరములు లేక నీ మందిరం యొక్క పరిచర్యలలో నేను ఏ రీతిగా చేసి ఉన్నానో, నేను ఏ రీతిగా నీకు ఇష్టమైనటువంటి సేవ చేసి ఉన్నానో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. లేదా హిజ్కియా చేసినటువంటి ఆ మంచి పనులన్నీ కూడా మరొకసారి దేవునికి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము చూస్తాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో 1వ వచనం చూసినట్లయితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయగు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమగుచున్నావు, బ్రతుకువు కనుక నీవు చనిపోకముందు నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో. ఆత్మీయ జీవితము, విశ్వాస జీవితము, ప్రార్థన జీవితం ఎలా ఉంది మనము సరి చేసుకోవాలి. ఈ దేహంలో నుండి ప్రాణము పోకమునిపే మనము మన జీవితాలను సరి చేసుకోవాలి. నీ ఇంటిని నువ్వు సరి చేసుకో, నీ ఇంటిని దిద్దుకో, నీ ఇంటిని చక్కబెట్టుకో అని వాక్యము సెలవిస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు హిజ్కియా అంటే, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నీ సన్నిధిలో, నీ మందిరములో నేను ఎట్లు నడుచుకున్నానో, ఎటువంటి సేవ చేశానో, ఎటువంటి పరిచయం చేశానో ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా,
దేవుడు తన హృదయమును మార్చుకుని వెంటనే మళ్ళీ యెషయా అంటే ప్రవక్తతో సెలవిస్తుండే, వెంటనే వెళ్ళి హిజ్కియాతో మాట్లాడి వర్తమానం చెప్పు, ఇదిగో నిన్ను దీవిస్తున్నాను, మళ్ళా నీకు నేను 15 సంవత్సరాల ఆయుస్సు నేను పొడిగిస్తున్నాను, అంతేకాదు మళ్ళా నీ దేశమును నేను నీకు అప్పగిస్తానని ఈ వర్తమానం చెప్పినప్పుడు హిజ్కియా దగ్గరికి ఈ యొక్క ప్రవక్త వచ్చి మాటలు చెప్పినప్పుడు నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన చాలు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. పిల్లలు, మన ప్రార్థన దేవుడు అంగీకరించేదిగా ఉండాలి, కానీ నన్ను దీవించు, నా బిడ్డలను దీవించని నువ్వు ముగించేస్తే ఆ ప్రార్థన దేవునికి ఇష్టము కాదు. అది దేవుడు దానిని పిల్లరా కరుణించడు, కనికరించడు, ఆయన త్రోసివేస్తాడు. చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథంలో ఒక మాట ఉంది, ఏమనంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట అక్కడ రాయబడుతుంది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. చూసారా, తమ్మును తాము తగ్గించుకొని చెడు మార్గమును విడిచిపెట్టి పాపమును ఒప్పుకొని పాపమును విడిచిపెట్టి ఆయనకు ప్రార్థన చేసినప్పుడట ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని, చూసారా, ప్రార్థన వింటాడు దేవుడు. ఇలా 2వది ప్రార్థన. మొదటి దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఎవరైతే ఇష్టలుగా ఉంటున్నారో వారి ప్రార్థన దేవుడు వింటాడు. ఇష్టలుగా ఉండడం అంటే ఆయన చిత్త ప్రకారం జీవించాలి, ఆయన చిత్త ప్రకారంగా నడుచుకోవాలి. అటువంటి వారి ప్రార్థన దేవుడు త్రోసివేయడు, అటువంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు. హిజ్కియా ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఇక్కడ ఈ యొక్క 2వ దినవృత్తాంత గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన అంటాడు, నీ ప్రార్థనలన్నీ కూడా నేను విన్నాను కనుక ఏమంటున్నాడు, నేను నీ దేశమును లేక నీ దేశమును స్వస్థపరిచెదను అంటున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులట తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మనం తగ్గించుకోవాలట. అలా ప్రార్థన చేసినప్పుడు పిల్లరా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని సంఘమా, ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రార్థన వినాలి అని అంటే దానికి ముందుగా మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టమైన కార్యములు మనము చేయాలి, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి. అలా దేవునికి ఇష్టమైన కార్యములు చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన వింటాడు. మరొక భక్తుడు నడిపిన పాత నిబంధన గ్రంథములో అయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికకు జ్ఞాపకం చేస్తాడు ఆయన గురించి. విశ్వాస వీరులకు పట్టిక ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులకు పట్టికలో 5వ వచనం మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనుపోబడును. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ పరిశుద్ధ దినం మందు దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. హానోకును గురించి జ్ఞాపకం చేస్తూ, నీవు దేవునికి ఇష్టడుగా ఉన్నావా? ప్రియమైనటువంటి కుమార్తె, నువ్వు దేవునికి ఇష్టనాలుగా ఉన్నావా? ప్రియమని యవ్వన బిడ్డ, నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటున్నావా? నీకు మంచి భవిష్యత్తు కావాలి, విద్యలకు ఉన్నతమైన స్థితి నీకు కావాలి, ఉన్నతమైన విద్య నువ్వు పొందుకోవాలి, మంచి ఉద్యోగం నువ్వు కలిగి ఉండాలంటే దేవునికి ఇష్టడుగా నువ్వు ఉండవు. నీ ప్రవర్తన అంతటిలో దేవుని అధికారమునకు ఒప్పుకో, అప్పుడు ఆయనకు నువ్వు ఇష్టడుగా ఉంటావు. ఇక్కడ దేవునికి ఇష్టడుగా ఉన్నటువంటి హానోకును మనం చూస్తున్నాం. అతడట
మరణము చూడకుండానే దేవుని దగ్గరికి కొనుపబడ్డాడట. కారణము అక్కడ అంటాడు, కాగా దేవుడు అతనిని కొనుపోయాను గనుక అతడు కనబడలేదు. దేవుడు అతన్ని కొనుపోయాను, శరీరముతోనే హానోకు వెళ్ళిపోయాడట. ఈ వాక్యంలో ఈ హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. అందులో ఒకటి ఏంటంటే, ప్రియమైనటువంటి వాళ్ళారా, 2 కారణాలు. అందులో మొదటిది ఏంటంటే విశ్వాసము. ఆయన శరీరముతో కొనుపబడుటకును లేక ఆయన దేవునికి ఇష్టడుగా ఉండటం కారణం ఏంటంటే, మొదటి ఆయన కలిగినటువంటిది విశ్వాసము. రెండవది మనము ఆలోచన చేసినప్పుడు అతడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుక దేవుడు అతనిని కొనుపోయినట్లుగా మనము వాక్యంలో మనం వింటున్నాం. ఇలా 3వ భాగానికి వచ్చినట్లయితే 3వ భాగంలో మనం చూస్తాం. 1 తిమోతి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఇలా వ్రాయబడినది, అయితే ఏ విధముగా అయినను ఏ విధవరాలనైనను పిల్లలుగాను ఉండిన ఎడల వీరు మొదట తన ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నెరవేర్చుకొనవలెను. దేవుని దృష్టికి ఇది అనుకూలమైనది. అంటే ఇక్కడ మనం చూడాలి, ఈ 3వది ఏంటంటే, మొదటిది దేవునికి ఇష్టలుగా ఉండుట, 2వది ప్రార్థన చేసినప్పుడు, 3వది ప్రత్యుపకారమట. నిజమే, మన తల్లి 9 మాసాలు మోస్తుంది, కానీ ఒడులు పెట్టుకుని పెంచుతుంది, పాలిస్తుంది, కాస్త ఎదిగిన తర్వాత గోరుముద్దలు తినిపిస్తుంది. పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు చక్కని బట్టలు కుట్టిస్తూ స్కూల్కి పంపిస్తూ, అలాగే ప్రతి విషయంలో మనకు సహాయం చేస్తూ ఒక మంచి ఉద్యోగస్తుడిగా మనలను చేసే వరకు కూడా తల్లి తండ్రులు ఎంతగా మనలను వారు సహాయం చేస్తారో సహకరిస్తారో మనకు తోడ్పడి ఉంటారు. అయితే మనం పెద్దవారు అయినప్పుడు, మంచి హోదాలో ఉన్నప్పుడు మనమట మన తల్లిదండ్రులకు వారు చేసినటువంటి ఉపకారమునకు మనం ఏం చేయాలట? ప్రత్యుపకారము చేయాలట. ప్రత్యుపకారం. 3వది ప్రత్యుపకారము. ఇది మనం తప్పనిసరిగా చేయాలి. నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుట ప్రియ యవనస్తులారా మనము తెలుసుకోవాలి. ప్రియమైన సంఘమా, నీ సంఘం అనబడే తల్లిని నువ్వు ప్రేమించాలి, నీ సంఘం నువ్వు ప్రేమించాలి, నీ సంఘ నాయకుడు నువ్వు ప్రేమించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట సెలవిస్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాల్లో ఈ రీతిగా రాయబడిన మాట మనం చూస్తూ ఉంటున్నాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆయన పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు ఈ మాట అంటున్నాడు, మీకు స్థలము సిద్ధపరచుటకు నేను వెళ్ళుచున్నాను. నా తండ్రి దగ్గర అనేక నివాసములు కలవు. దేవునికి ఇష్టలుగా ఉన్నటువంటి వారు, ప్రార్థన జీవితం కలిగినటువంటి వారు, తల్లిదండ్రుల విషయంలో, పెద్దల విషయంలో, ప్రత్యుపకారం చేసినటువంటి వారి విషయంలో వారిని గురించి ప్రభు చెప్తున్నాడు, మీరు నాతో ఉండుటకు నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోదును. ప్రభువు యేసే సెలవిచ్చిన మాట, ఆయన స్వయంగా చెప్పిన మాట, నాతో మీరు ఎల్లప్పుడూ ఉండులాగున నేను మరలా వస్తాను, అప్పుడు తీసుకుని వెళ్ళిపోతాను అంటున్నాడు. అప్పటి వరకు మనం దేవునికి ఇష్టలు ఈ లోకంలో జీవించాలి. నీతిని కలిగి ప్రియనా యథార్థంగా జీవిస్తూ, ఇతరులను ప్రేమిస్తూ, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ, మన తల్లిదండ్రుల విషయంలో మనము వారికి మనం సహకారం చేస్తూ ఉండాలి. అయితే ప్రభు వచ్చాడు ఈ లోకంలోనికి. ప్రభు జననముల గురించి ఒక మాట మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, దేవదూత
మరియాతో మాట్లాడిన మాట అక్కడ మనకు కనపడుతుంది. ఆమె యొక్క కుమారుని ఆమె ఒక కుమారుడు కని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. చాలు. చూసారా, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును. ఆయన ఇంకా పుట్టలేదు, పుడతాడు. ఎందుకొరకనంటే పాపములు విడిపించడానికి పుడతాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా పాపులే పాపులే పాపులే. నేను పాపినే, నా తండ్రి పాపుడే, అందరూ పాపులమే. మనలను తన రాజ్యంలో తీసుకువెళ్ళడానికి ఈ లోకంలోనికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఆయన వచ్చాడు, వచ్చి మనందరి నిమిత్తము పిల్లరా ఆయన సిలువ వెక్కవలసి వచ్చి ఉన్నది. ఎందుకు వచ్చాడని అపోస్తలుడైన పౌలు ఒకసారి జ్ఞాపకం చేస్తాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట సెలవిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట అంటున్నాడు. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. నీతిమంతులుగా చేయడానికి, నిన్ను నన్ను నీతిమంతులుగా చేయడానికి, మన మీద ఉన్నటువంటి దోషములు తీసివేయడానికి, మన మీద ఉన్నటువంటి పాపమును తీసివేయడానికి పిల్లలు ఆయన వచ్చాడు. చూసారా, ఆదాము చూపినటువంటి అవిధేయత వలన మానవులందరికీ కూడా ఏమొచ్చిందట? మరణమే. అవిధేయత, దేవుని మాట వినకపోవటమే అవిధేయత, దేవునికి లోబడకపోవటమే అవిధేయత. కనుక దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. దావీదు మహారాజు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, ఆసాపు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. కనుక ఈ 73వ అధ్యాయం కీర్తనకారుడు చెప్తాడు, 73వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. నా పాదాలు జారడానికి కొంచెం తప్పిందట. చూసారా, కొంచెం తప్పింది. కాబట్టి ఈ అపాయం నుంచి నేను ఎలా తప్పించుకోగలను? ఈ శోధన నుంచి నేను ఎలా తప్పించుకోగలను? హౌ షల్ వి ఎస్కేప్డ్ ఫ్రమ్? ఎలాగ మనం తప్పించుకోగలం? మనల్ని తప్పించడానికి యేసు ఈ లోకంలోనికి వచ్చాడు, మనల్ని విడిపించడానికి యేసు ఈ లోకంలోనికి వచ్చాడు, మనల్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఒకని అవిధేయత వలన మనుషులందరికీ పాపము సంక్రమించింది. ఈ పాపములు ఉన్నటువంటి మానవులను నీతిమంతులుగా మార్చడానికి ఒక వ్యక్తి వచ్చాడు, నీతిమంతుడిగా. ఆయన విధేయత చూపించినాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చూసారా, దేవుడు ఇష్టపడుచున్నటువంటి కొన్ని పనుల గురించి మనం తెలుసుకుందాం. దేవుడు ఇష్టపడే కొన్ని కార్యాల గురించి మనం చూద్దాం. మొదటి కార్యం ఏంటంటే, ప్రియమైనటువంటి వాళ్ళ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి ఇలా ఈ రీతిగా రాయబడిన మాట మనం చూస్తాం. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అంటే బాప్తిస్మం పొందుటకు యేసు ప్రభు యోహాను దగ్గరికి వచ్చాడంట. బాప్తిస్మం ఎందుకు పొందాలి? మారు మనసు నిమిత్తము బాప్తిస్మము, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము. ఇప్పుడు యేసు ప్రభు వారు పాపం చేశాడనా, లేక యేసు ప్రభు వారికి మారు మనసు అవసరమైనా బాప్తిస్మం పొందాలి? కనుక యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడు. యేసు ప్రభు వచ్చి నాకు కూడా బాప్తిస్మం అని అడిగినప్పుడు యోహాను అంటాడు, ప్రభువా, అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మం పొందవలసినదే గాని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూసెను. అయితే కానీ యేసు అంటున్నాడు, ఎప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుటకు మనకు తగి ఉన్నది. నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడానికి ఆయన పాపము చేయలేదు.
కానీ దేవుని నీతి నెరవేర్చుట కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు కనుక ఆయన కూడా బాప్తిస్మం పొంది ఉన్నాడని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు వారు కూడా బాప్తిస్మం తీసుకున్నారు. అది నీతి నిమిత్తము బాప్తిస్మం తీసుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు వారు నీతిని నెరవేర్చుటయే, అందుకే ఇది ఎలాగ జరగాలంటున్నాడు. ఈ యొక్క పిల్లల దేవునికి ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఇక్కడ కొన్ని కార్యాలు మన నుండి అంటే ఇష్టలుగా చూడడానికి కొన్ని విషయాలు ఇక్కడ మనం జ్ఞానం చేస్తున్నాం. రెండవది ఏంటంటే 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి మనం చూసినట్లయితే అక్కడ చక్కని మాట మనకు కనపడుతుంది. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాల కిందకి చూసినట్లయితే దేవుని దృష్టికి అనుకూలత కావాలట. దేవుని దృష్టికి మనము అనుకూలముగా ఉండాలట. అంటే అనుకూలముగా దేవుని ఎదుట మనము చక్కని నడవడి మనం కలిగి ఉండాలి. చదువుకున్న మాట 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మానత్వ 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరూ ఒకరినొకరు రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములు ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలనని హెచ్చరించుచున్నారు. ఇక్కడ అంటాడు పిల్లలు, మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలట? నీ కొరకు, నీ బిడ్డల కొరకు చేస్తే సరిపోతుందా? నీ కొరకు, నీ సంఘం కొరకు చేస్తే సరిపోతుందా? మనకు అధికారులు ఉన్నారు. మన పై అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. మన ప్రభుత్వం కొరకు, మన ప్రభుత్వ అధికారుల కొరకు, ప్రభుత్వ నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. వాక్యం సెలవిస్తుంది, మన పైన అధికారులు అందరి కొరకు మనము ప్రార్థన చేయాలట. అలా ప్రార్థన చేస్తే అది దేవుని దృష్టికి అనుకూలమట. అటువంటి ప్రార్థన దేవుని దృష్టికి అనుకూలం అంటాడు. మూడోది మనం చూస్తాం అదే గ్రంథంలో 5వ అధ్యాయంలోకి వెళ్తే కాస్త ముందుకి 5వ అధ్యాయము 4వ వచనం అంటాడు. ఇక్కడ అయితే ఏ విధవరాలకైనను పిల్లలు గాని మనములు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తన తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును అలా చేయటం మనం నెరవేర్చుకోవాలట. తల్లిదండ్రులకు మనం ఏం చేయాలట? ప్రత్యుపకారము చేయాలట. మనం ఒక సంఘానికి బద్ధులమై ఉన్నాం. మనను ఒక తండ్రి కని ఉన్నాడు ఆత్మీయంగా. కనుక తండ్రికి మనం లోబడాలి. తండ్రిని మనం ప్రేమించాలి. మన సంఘమును మనం ప్రేమించాలి. ప్రేమింపబద్ధులమై ఉన్నాము. సంఘమునకు మనం ఏం చేయాలట? ప్రత్యుపకారము చేయాలట. ప్రత్యుపకారము చేయాలట. అది దేవునికి ఇష్టమైనటువంటి పని. 4వది మనం చూస్తాం, ముగింపులోనికి వస్తున్నాం. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనంలో రాస్తూ ఉన్నాడు. ఏమనంటే ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైన చూసారా, దేవునికి ఇష్టమైనటువంటి యాగములు మనము యాగం చేయాలి. నీ సమయమును యాగం చేయాలి, నీ ధనమును యాగం చేయాలి, నీ యొక్క మరి అన్ని కూడా దేవుని కొరకు మనం యాగం చేయాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యమట. ఉపకారము చేయట, ఇతరులు మనం ప్రేమించడం, అది దేవునికి ఎంతో ఇష్టమైనది. మన శత్రువులు కూడా ప్రేమించమని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక దేవునికి ఇష్టమైనటువంటి ఉపకారములు చేయాలి. ఒక చిన్న ఉదాహరణ మనం చూద్దాం. యోసేపు చిన్నతనములో ఆయనకి ఎన్నో దేవుడు దర్శనాలు ఇచ్చాడు, కళలు ఇచ్చాడు. అయితే ఈ దర్శనాలు కళలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు తన అన్నలకు తల్లిదండ్రులకు చెప్పేవాడు. వారు కొన్నిసార్లు ఈర్ష్యపడేవారు, కొన్నిసార్లు అసూయపడేవారు, కొన్నిసార్లు కోపం తెచ్చుకునేవారు. అటువంటి పరిస్థితుల్లో ఒక దినమందు అన్నలు ఏం చేశారంటే అన్నల దగ్గరికి వెళ్ళాడు యోసేపు. కొట్టి ఆయన వస్త్రాలు చింపివేసి
లోయలో పడేసాడు. ఈ తోబుట్టినటువంటి అన్నలో పెద్దవాడు ఏం చేశాడు, ఎందుకు వాడిని ఎలా పడేయటం, బయట తీసుకొచ్చి అమ్మేస్తే మనకేమైనా కొంత లాభం వస్తుందని అమ్మేస్తే ఆయన ఏం చేశాడంటే ఇస్మాయిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మరొక ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రీతిగా యూసుఫ్ ఎన్నో శ్రమలు కష్టాలు పడ్డాడు. కానీ ఎన్ని శ్రమలు వచ్చినా దేవునికి ఇష్టడుగానే జీవించాడు. విశ్వాసమును కాపాడుకున్నాడు. తనకు దేవుడు దర్శనము ఇచ్చాడు కనుక దర్శనాలకు వెంటే ఆయన పరిగెడుతున్నాడు తప్ప ఆయనకి ఎన్ని లోకములు ఎన్ని ఆకర్షణలు వచ్చినా దేనికి ఆయన లొంగలేదు. దేవునికి మాత్రం భయపడి నడుచుకుంటున్నాడు. దేవుడు ఇచ్చిన దర్శనములు ప్రకారంగా ఆయన జీవిస్తున్నట్టు సమయంలో ప్రేర మొత్తానికి ఒక దినమందు ఆయన ఐగుప్తు దేశానికి గొప్ప రాజు అయిపోయాడు. ఐగుప్తు దేశాన్ని ఏలడానికి గొప్ప రాజు అయిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో కరువు వచ్చేసింది. కరువు వచ్చినప్పుడు అతనికి ఉన్నటువంటి అన్నలందరూ కలిసి ఇక్కడికి ఐగుప్తు దేశానికి వచ్చారు. ధాన్యం కొరకు వచ్చారు. వెంటనే వచ్చినటువంటి అన్నలను ఆయన చూశాడు, గుర్తించాడు, గమనించాడు. బాగా దొరికారు నా అన్నలు. ఇక్కడ నన్ను ఎన్ని హింసలు పెట్టారా, మీరు ఎంత నన్ను బాధ పెట్టారా, ఎంతగా నన్ను కొట్టారా అని ఒక్క మాట కూడా జ్ఞాపకం తెచ్చుకోలేదు. కానీ అన్నల మీద కనికరపడి జాలిపడి అన్నలను ప్రేమించాడట. చూస్తారా, యోసేపు అన్నలు యోసేపుని హింసించినా సరే యోసేపు మాత్రము అన్నలను ప్రేమించాడు. ఇది దేవునికి ఇష్టమైనటువంటిది, దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కనుక ప్రియమైనటువంటి వారులారా, యోసేపు అన్నల విషయంలో చూపినటువంటి ఆ ప్రేమ ఎలాగైతే దేవునికి ఇష్టమైనదో ఈ యొక్క సమయంలో ఈ మధ్యాహ్న కలశములో మనము దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు నీవు చేసినలా ఈ ఆపద నుంచి నిన్ను ఆయన తప్పిస్తాడు. ఈ కష్టం నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడు. భక్తుడు అంటాడు, చూసారా ఏమని అంటున్నాడు, నా అడుగులు జార సిద్ధమాయను. ఎప్పుడైతే నీ అడుగులు జారటానికి సిద్ధమై ఉన్నాయో ఆ సమయంలో దేవుడే నిన్ను తప్పిస్తాడు. అటువంటి సమయంలో దేవుడే నిన్ను కాపాడుతాడు, దేవుడే నిన్ను రక్షిస్తాడు. రక్షించాలంటే దేవునికి ఇష్టలుగా మనము ఉండాలి. దావీదు మహారాజు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవుని చేత ప్రతి శోధన నుంచి ఆయన తప్పించబడుచున్నాడు. చివరిగా ఒక్క మాట మనము జ్ఞాపం చేసుకుందాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. 4:13లో నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. తర్వాత ఆయనను నా శ్రమలలో మీరు పాలు పంచుకున్నదని, నా శ్రమలలో మీరు పాలు పంచుకున్నది మంచి పని, అది మంచి పని. 19వ వచనం అంటాడు చివరికి ఎందుకు వచ్చేసరికి, కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో క్రీస్తు యేసు యొక్క మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చూసారా, ఇక్కడ పౌలు గారు సెలవిచ్చే మాట ఏంటంటే, మీరు మాటి మాటికి నాకు సహాయం చేస్తూనే ఉన్నారు, మరి సేవకునిగా నాకు సహాయం అందిస్తూనే ఉన్నారు, నన్ను మీరు ఆదుకుంటూ ఉన్నారు. ఇది నాకు అవసరమే మీకు నేను చెప్పట్లేదు, కానీ మీరు మాటికి చేస్తున్నటువంటి మీ పనిని బట్టి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని, బహుగా ఆశీర్వదించాలని దైవజనుడిగా ఆయన ఇక్కడ ఆశపడుతూ వారిని బలపరుచుతూ ఉన్నాడు. సంఘమును బలపరచుట ఇక్కడ మనము చూస్తున్నాం. అంటే దైవజనుని అవసరత, సంఘం యొక్క అవసరత నీవు గుర్తించి ఆ అవసరత నువ్వు తీర్చినప్పుడు అది నువ్వు తీర్చినటువంటి పనిని బట్టి, నువ్వు చేసిన కార్యమును బట్టి నీవు దేవునికి ఇష్టడుగా ఉంటావు, దేవునికి ఇష్టనాలుగా ఉంటావు. ప్రియ సంఘమా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఇష్టలుగా ఉండాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవుని వాక్యం ద్వారా నేర్చుకుని ఉన్నాం కనుక దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి. మనం ప్రార్థన చేయాలి, అలాగే ప్రత్యుపకారం చేయాలి. ఇట్టి కార్యములు కలిగి మనము ఆత్మీయ జీవితం ముందుకు సాగిపోదాం. పరిశుద్ధాత్మ దేవుడి వాక్యమును మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదముల స్తుతులు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, ఈ పరిశుద్ధ దినమందు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నాం. భక్తుడు దావీదు మహారాజు సెలవిచ్చిన మాట మేము జ్ఞాపం చేసుకున్నాం. నా అడుగులు జారుట సిద్ధమాయను, కానీ నువ్వు నన్ను తప్పించి ఉన్నావు. నా శ్రమలో నువ్వు నన్ను తప్పించి ఉన్నావని తప్పించబడట గురించి మేము ధ్యానం చేసి ఉన్నాం. యేసయ్య తప్పించబడాలనంటే మేము నీకు ఇష్టలుగా ఉండాలని కొన్ని విషయాలు మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నీకు ఇష్టలుగా మేము ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి ప్రభువా. అలాగే తండ్రి, ఇదిగో పెద్దల ఎడల, సంఘం ఎడల, తల్లిదండ్రుల ఎడల ప్రత్యుపకారం చేసేవారముగా ఉండాలని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడింది మీకు వందనాలు స్తోత్రాలు. అవును తండ్రి, ఈ యొక్క ప్రభువా, ఈ లైవ్ కార్యక్రమం ద్వారా అనేక మంది వీక్షిస్తూ కార్యక్రమంలో పాలు పంపులు పొందొచ్చు. దేవ, అనేక మంది ఈ సేవ పరిచయ నిమిత్తము తమ కానుకలను ధారాళముగా పంపిస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకా అనేక మంది ఆశ కలిగి ఉన్నారు కనుక వారిని కూడా తండ్రిని ప్రోత్సహించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి మీకు వందనాలు. సహకరిస్తున్న ప్రతి కుటుంబమును మీరు బహుగా దీవించండి. వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు, వారి బిడ్డల యొక్క చదువులు, వారికి మంచి భవిష్యత్తును, మంచి స్థితిగతులు దాయిచ్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. వారి ప్రతి అవసరం మీ నామంలో తీర్చండి. అలాగనే నేటి దినాల్లో ప్రభా, భయంకరమైనటువంటి ఈ కరోనా వైరస్ చేత అనేక మంది తండ్రి మరణిస్తూ ఉన్నారు. అనేక మంది రోగులుగా అయినా హాస్పిటల్లో చికిత్సలు పొందుతున్నటువంటి వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ కరోనా వైరస్ను ప్రభా నీ స్వాధీనం తీసుకునండి దేవా, అదుపులో పెట్టండి ప్రభా. వ్యాధిగ్రస్తులు మీరు ముట్టండి, వారికి స్వస్థత దయచేయండి దేవా. వారికి గృహముల వారు సంతోషంగా జీవించే కృప దయచేయండి. వారికి చేస్తున్నటువంటి వారికి సహాయపడిచినటువంటి వైద్య బృందమును, అలాగే తండ్రి ఈ యొక్క పోలీస్ బృందమును అనేక మంది ప్రభువా వారికి సహాయపడుచు ఉన్నారు. అటు వారు అందరినీ కూడా నువ్వు పేరు పేరున దీవించమని అడుగుచున్నాను. ఈ యొక్క దినమందు, పరిశుద్ధ దినమందు తండ్రి, ఇదిగో ప్రభు ఏకీపించిన సంఘము కొరకు దేవ, వీక్షిస్తున్న ప్రతి బిడ్డల కొరకు, నా ప్రియమైనటువంటి సహోదరుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ దేవుని చేత నింపండి ప్రభా. నీకు ఇష్టలుగా మేము ఉండులాగున తండ్రి, నీకు ఇష్టమైన కార్యాలు మేము చేస్తూ నీ అడుగు జాడలో నడుచుచ్చు. అనేకుల నిమిత్తమా శోధనలో, వేదనలో, శ్రమల్లో, బాధలు ఉన్న వారి కొరకు ప్రార్థించుట మేము మానక తండ్రి నాయన. అదే రీతిగా ప్రభా, మాపై ఉన్నటువంటి అధికారుల కొరకు ప్రార్థించడం మేము మానక, తల్లిదండ్రులకు తండ్రి ప్రత్యుపకారం చేయక మానక ప్రభా, నీ యందు భయభక్తులు కలిగి కార్యములను చేయొచ్చు. నీకు ఇష్టలుగా జీవించే భాగ్యము మాకు అందరికీ దయచేసి మీరే మహిమ పొందమని ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము. ప్రియ సంఘమా, వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబము కొరకు, ప్రతి బిడ్డకును ఆయన కృప సదా తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవును ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. థ్యాంక్ యూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క ఆరాధన బట్టి మీరు ఆశీర్వదించబడ్డారని మేము నమ్ముతున్నాం. దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ సమయంలో మీ యొక్క కానుకలను మాకు సమర్పించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఫోన్పే ద్వారా, జీపే ద్వారా మీ యొక్క కానుకలను మాకు సమర్పించవచ్చు. ఈ సమయంలో పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. మరొకసారి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సంతోషంగా ఉదయకాల సమయంలో దేవునికి స్తుతులు చెల్లిద్దాం.
छुड़ाया है पापों के जाल से, यीशु ने हमें बचाया है शैतान की चाल से। यीशु ने हमें छुड़ाया है पापों के जाल से, यीशु ने हमें बचाया है शैतान की चाल से। तू गाओ हालेलुया, 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 तू गाओ हालेलुया। Hallelujah! We praise Jesus. Thank you for being with us. మాతో కలిపి దేవుని స్తుతించినందుకు మీకు వందనాలు. God bless you all. Thank you.